గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 995. ఈరోజు డైలీ మనీ షోలోని అప్డేట్స్లోకి వెళ్ళిపోయే ముందు మీ అందరికీ కూడా ఒక క్వశ్చన్. మీలో ఎంతమంది ఏని రెగ్యులర్గా యూస్ చేస్తున్నారంటే చాట్ జీపీటీ కావచ్చు, డీప్ సీక్ కావచ్చు, ఇటువంటి వాటిని ఎంతమంది రెగ్యులర్గా యూస్ చేస్తుంటారు? ఫస్ట్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర నుంచి ఈ ఏజ్ రిలేటెడ్గా ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ అయితే వచ్చింది. దాని గురించి ఈరోజు డైలీ మనీ షోలో మాట్లాడుకుందాం. దీంతో పాటు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ని 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 312 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 78,271 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 42 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 23,696 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.74% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.44% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.37% పెరిగింది. నెక్స్ట్ ఎవ్రీ మంత్ డిఎస్పీ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు చార్ట్స్ ని యూజ్ చేయడం ద్వారా ఎకానమీస్ రిలేటెడ్ గా కావచ్చు, మార్కెట్ రిలేటెడ్ గా కావచ్చు, మనకి తెలుస్తున్నటువంటి ఎర్లీ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్ గా ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేస్తుంటారు కదా. మన డైలీ మనీ షోలో కూడా మల్టిపుల్ టైమ్స్ ఈ రిపోర్ట్ లో ఉన్నటువంటి డేటా గురించి డీటెయిల్ గా మాట్లాడుకున్నాం కూడా. ఈ ఫిబ్రవరి మంత్ లో కూడా వీళ్ళు రిపోర్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ప్రతిసారి వీళ్ళ రిపోర్ట్ లో మనం చూసినట్లయితే మన ఇండియన్ ఎకానమీ రిలేటెడ్ గా, మన మార్కెట్ రిలేటెడ్ గా చాలా పాజిటివ్ గా డేటాని వీళ్ళు షేర్ చేస్తుంటారు కదా. కానీ ఈసారి రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్ కొంచెం పెసిమిస్టిక్ గానే ఉన్నది. నౌ వీళ్ళ రిపోర్ట్ లో డేటా ఆధారంగా చూస్తే ప్రెసెంట్ కొంత నెగిటివిటీ కనపడుతుంది కదా అని చెప్పి ఇన్వెస్టర్స్ వరీ అయిపోవాలా అంటే ఇక్కడ ఇన్వెస్టర్స్ ఒక ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోవాలి. మార్కెట్ లోని వాలటాలిటీ కావచ్చు, ప్రెషర్ కావచ్చు, ఏదైతే కనపడుతున్నదో అది షార్ట్ టర్మ్ కి మాత్రమే. బట్ లాంగ్ టర్మ్ లో మనం చూసినట్లయితే అన్ని అసెట్ క్లాసెస్ కన్నా కూడా మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ బెటర్ రిటర్న్స్ డెలివర్ చేస్తూ ఉంటాయి. నో రిపోర్ట్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ డేటాలోకి అయితే మనం ఇప్పుడు వెళ్ళిపోదాం. ముందుగా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మనకి గోల్డ్ లోని మంచి ర్యాలీ కనపడుతున్నది కదా. సో ఈ గోల్డ్ అండ్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా వీళ్ళు ఒక కంపారిజన్ డేటాని అయితే రిలీజ్ చేశారు. 1999 డిసెంబర్ ఎండింగ్ నుంచి ప్రెసెంట్ జనవరి వరకు ఉన్నటువంటి డేటాని కంపైల్ చేసి వీళ్ళు ఈ రిపోర్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ముందుగా ఈ 21st సెంచరీలోని డెవలప్డ్ మార్కెట్స్ వర్సెస్ గోల్డ్ ఏది బెటర్ పెర్ఫార్మ్ చేసిందని మనం చూసినట్లయితే ఫస్ట్ యుఎస్ ని కంపేర్ చేసి చూద్దాం. యుఎస్ యావరేజ్ గా 7.8% రిటర్న్స్ డెలివర్ చేసినట్లయితే ఈ 21st సెంచరీలోని గోల్డ్ అక్కడ లోకల్ కరెన్సీ ప్రకారం చూసినట్లయితే 9.4% రిటర్న్స్ డెలివర్ చేసింది. అంటే యుఎస్ ఈక్విటీ మార్కెట్ కన్నా కూడా గోల్డే బెటర్ రిటర్న్స్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ యుఎస్ తో పాటుగా మోస్ట్ ఆఫ్ ది డెవలప్డ్ మార్కెట్స్ ని గోల్డ్ లో వచ్చినటువంటి రిటర్న్స్ తోని మనం కంపేర్ చేసినట్లయితే అక్కడ ఈక్విటీ మార్కెట్స్ కన్నా కూడా గోల్డే ఈ 21st సెంచరీలోని బెటర్ రిటర్న్స్ డెలివర్ చేయడం జరిగింది ఎక్సెప్ట్ ఆస్ట్రేలియా. అదే ఎమర్జింగ్ మార్కెట్స్ విషయంకి వచ్చేసరికి ఆల్మోస్ట్ 99% ఆఫ్ ది ఎమర్జింగ్ ఈక్విటీ మార్కెట్స్ డెలివర్ చేసినటువంటి రిటర్న్స్ కన్నా కూడా అక్కడ లోకల్ కరెన్సీ ప్రకారం మనం కంపేర్ చేస్తే గోల్డే బెటర్ రిటర్న్ డెలివర్ చేయడం జరిగింది. బట్ మన ఇండియన్ మార్కెట్ విషయంకి వచ్చేసరికి రీసెంట్ గా మన మార్కెట్ లో బాగానే ఫాల్ చూసాం కదా. ఇంత ఫాల్ తర్వాత కూడా గోల్డ్ కన్నా కూడా మన ఇండియన్ ఈక్విటీ మార్కెటే ఈ 21st సెంచరీలోని బెటర్ రిటర్న్ అయితే డెలివర్ చేసింది. నౌ గోల్డ్ రిలేటెడ్ ఉన్నటువంటి కంపారిజన్ లో మనం చూసినట్లయితే మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్ అయితే బెటర్ రిటర్న్స్ డెలివర్ చేస్తుంది కదా. అండ్ రీసెంట్ గా మన మార్కెట్ రిలేటెడ్ గా కనపడుతున్నటువంటి కన్సర్న్ ఏంటి? డొనాల్డ్ ట్రంప్ గారు వేరియస్ కంట్రీస్ పైన టారిఫ్స్ విధించుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా. సో ఇలా టారిఫ్స్ విధించుకుంటూ వెళ్ళిపోతే మనకి గ్లోబలీ సప్లై చైన్ మిస్ మ్యాచ్ ఏర్పడుతుంది అండ్ ట్రేడ్ వార్ స్టార్ట్ అవుతుంది. దీనివల్ల ఎకానమీస్ అన్ని ఇంపాక్ట్ అవుతాయి. వీటి గురించి మనం మాట్లాడుకున్నాం కూడా కదా. సో యుఎస్ ఎప్పుడైనా ముందు కూడా ఇలా చేసిందా అంటే 1930s లోని యుఎస్ అయితే ఒక లా తీసుకురావడం జరిగింది. ఆ లా తీసుకొచ్చిన తర్వాత మేజర్ ఎకానమీస్ లైక్ కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ లాంటి కంట్రీస్ పైన యుఎస్ అయితే టారిఫ్స్ ని ఇంపోజ్ చేయడం జరిగింది. ఈ టారిఫ్స్ ఇంపోజ్ చేయడం వల్ల ఇన్ఫాక్ట్ అదర్ కంట్రీస్ కన్నా కూడా యుఎస్ ఎకానమీ ఎక్కువగా స్ట్రగుల్ అయింది. ఈవెన్ యుఎస్ లోని అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఆ టైంలో భయంకరంగా పెరిగిపోయింది. ఇప్పుడు కూడా డొనాల్డ్ ట్రంప్ గారు ఇలా టారిఫ్స్ విధిస్తున్నారు కదా, ఈయన ఇలా టారిఫ్స్ విధించుకుంటూ పోతారా అంటే అటువంటి సిచ్యువేషనే వచ్చినట్లయితే ఈవెన్ యుఎస్ ఎకానమీ ఈసారి కూడా స్ట్రగుల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన జస్ట్ భయపెడుతున్నారంటే ఆ కంట్రీస్ ని భయపెట్టి యుఎస్ కి ఏదైతే కావాలో ఆ పని చేయించుకునేలా చేస్తున్నారు తప్ప అన్ని కంట్రీస్ పైన టారిఫ్స్ ని విధించుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, ఈవెన్ యుఎస్ కూడా స్ట్రగుల్ అవుతుంది. కాబట్టి అలాంటి డిసిషన్స్ తీసుకోవడం అన్నది కష్టం. ఏ కంట్రీలో ఉన్నటువంటి ప్రెసిడెంట్స్ అయినా కూడా వాళ్ళ ఎకానమీ కొలాప్స్ అయిపోవాలని కోరుకుంటారా? దట్టు అలాంటి డెవలప్డ్ కంట్రీలోనే ఎకానమీ కొలాప్స్ అవ్వాలని చెప్పి ఆ కంట్రీ కోరుకోదు కదా. సో అందుకని ఇప్పుడు విధిస్తున్నటువంటి టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి షార్ట్ టర్మ్ ఇంపాక్ట్ మాత్రమే. దాని తర్వాత కంట్రీస్ మధ్యన డిస్కషన్స్ జరిగి ఈ ఇష్యూస్ అయితే సార్ట్ అవుట్ అవుతాయి. కాబట్టి అగైన్ మార్కెట్స్ లోని మనకి రికవరీ అన్నది కనపడుతుంది. నౌ మన ఇండియన్ ఎకానమీ విషయంకి వచ్చేసరికి మన జీడిపి ఇయర్ ఆన్ ఇయర్ లో
8% గ్రోత్ డెలివర్ చేయొచ్చు అని చెప్పి ముందు నుంచి అంచనాలు ఉంటున్నాయి కదా. సో ఈ 8% గ్రోత్ డెలివర్ చేయడం అన్నది అంత ఈజీయా అంటే ఈ డేటా ప్రకారం మీరు చూసారనుకోండి అంత ఈజీ కాదు. మీరు ఫైనాన్షియల్ ఇయర్ 71 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 24 వరకు కూడా చూసినట్లయితే కన్సిక్యూటివ్ ఇయర్స్ లోని మన జీడిపి ఎప్పుడూ కూడా 8% పైన గ్రోత్ అయితే డెలివర్ చేయలేదు. ఫైనాన్షియల్ ఇయర్ 76 లోని 9% పైన గ్రోత్ డెలివర్ చేసినట్లయితే దాని తర్వాత ఎంత గ్రోత్ డెలివర్ చేసిందో మీరు చూడొచ్చు. అలా ప్రతిసారి 8% అబౌవ్ లోని ఎప్పుడైతే మన ఇండియన్ జీడిపి గ్రోత్ డెలివర్ చేసిందో ఆ నెక్స్ట్ ఇయర్స్ లోనైతే అటువంటి గ్రోత్ ని చూడలేదు. ఈవెన్ రీసెంట్ గా ఫైనాన్షియల్ ఇయర్ 22 లోని మంచి గ్రోత్ చూసినా దాని తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ 23 లోని 8% గ్రోత్ చూడలేదు. ఫైనాన్షియల్ ఇయర్ 24 లో మనం 8% గ్రోత్ చూస్తున్నాం కదా. ఫైనాన్షియల్ ఇయర్ 25 లోనైతే మనం 6.4% గ్రోత్ చూడొచ్చు అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ నడుస్తున్నాయి. సో ఈ 8% కంటిన్యూస్ గ్రోత్ డెలివర్ చేయడం అనేది మన ఇండియాకే కాదు, ఎనీ కంట్రీ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఓన్లీ చైనా ఈజ్ ఎ ఎక్సెప్షనల్ కేస్. లాస్ట్ 25 ఇయర్స్ లోని చైనా జీడిపి అయితే చాలా స్ట్రాంగ్ గా గ్రో అయింది. సో ప్రతి కంట్రీ జీడిపి అలా కన్సిస్టెంట్ గా గ్రో అవ్వాలంటే అంత పాసిబుల్ కాదన్నట్టుగా వీళ్ళు డేటాని షేర్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటుగా హౌసింగ్ సెక్టర్ రిలేటెడ్ గా కూడా చాలా ఇంట్రెస్టింగ్ డేటానే వీళ్ళు షేర్ చేశారు. జనరల్లీ మనం ఏమనుకుంటాం, ఇల్లు కొనే వాళ్ళ సంఖ్య ఎప్పుడు పెరుగుతుంది, ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గాయి అనుకోండి చాలా మంది లోన్స్ తీసుకుని ఇల్లులు ఎక్కువగా కొంటారు కదా. సో ఇప్పుడు కూడా ఇంట్రెస్ట్ రేట్లు తగ్గినట్లయితే ఈ రియల్ ఎస్టేట్ సెక్టర్ లోని మనకి మంచి అప్టిక్ కనపడచ్చు అని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. కానీ వీళ్ళు షేర్ చేసిన డేటా ఆధారంగా మీరు చూసారనుకోండి యాక్చువల్లీ మనకి కోవిడ్ టైంలోని ఇంట్రెస్ట్ రేట్స్ చాలా తక్కువ ఉన్నాయి కదా. సో ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ఉన్న టైంలోని ఆ టైంలో రియల్ ఎస్టేట్ సెక్టర్ లో కూడా మంచి అప్టిక్కే కనపడింది. కాకపోతే మీరు అబ్జర్వ్ చేశారనుకోండి ఇల్లులు కొనే వాళ్ళ సంఖ్య పెరిగినా కూడా బ్యాంక్స్ ఆఫర్ చేసేటువంటి హౌసింగ్ లోన్ కాంపోనెంట్ లో అయితే మరీ అంత గ్రోత్ కనపడలేదు. దానికి వీళ్ళు చెప్తున్న రీజన్ ఏంటంటే స్టాక్ మార్కెట్స్ ర్యాలీ అయ్యాయి కదా. ఈ స్టాక్ మార్కెట్స్ ఇంతలా ర్యాలీ అవడం వలన ఈ స్టాక్ మార్కెట్ లో వచ్చినటువంటి ప్రాఫిట్స్ ని తీసి చాలా మంది రియల్ ఎస్టేట్ సెక్టర్ లోని ఆ టైంలోని ఇన్వెస్ట్ చేశారని, దాంతోనే హౌసింగ్ లోన్ కాంపోనెంట్ లోనైతే మనం అంత గ్రోత్ చూడలేదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఇన్ఫాక్ట్ మనం చూసినట్లయితే ఆ టైంలోని హౌసింగ్ లోన్ కాంపోనెంట్ అంత గ్రోత్ చూడకపోవడం వల్లనే స్టిల్ ఇప్పటికీ కూడా ఈ హోమ్ లోన్స్ ఆఫర్ చేసేటువంటి హోమ్ ఫైనాన్స్ కంపెనీస్ ఉంటాయి కదా అవి ఇప్పటికీ కూడా అట్రాక్టివ్ వాల్యుయేషన్ లోనే దొరుకుతున్నాయి. అండ్ ప్రెసెంట్ చూసినట్లయితే మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లోని కంటిన్యూస్ గా ప్రెషర్ కనపడుతున్నది కదా. ఈ ప్రెషర్ ఏదైతే కనపడుతున్నదో దాని వలన ఈవెన్ హౌసింగ్ సెక్టర్ పైన కూడా ఇంపాక్ట్ పడచ్చా అన్నట్టుగా వీళ్ళు డేటాని షేర్ చేయడం జరిగింది. సో చూడాలి ఇప్పుడు ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ అయితే తగ్గించేటువంటి సైకిల్ స్టార్ట్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కదా. సో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించినట్లయితే ఎక్కువ మంది హోమ్ లోన్స్ అవి తీసుకుని ఇల్లు కొన్నట్లయితే అప్పుడు హౌసింగ్ సెక్టర్ లోని మనకి మంచి రివైవల్ అయితే కనపడచ్చు. అలా కాకుండా ఒకవేళ చాలా మంది లోన్స్ తీసుకోవడానికి అది ఇష్టపడలేదు అనుకోండి, ప్రెసెంట్ మార్కెట్ కూడా ఇలా ఉంది కదా స్టాక్ మార్కెట్ కూడా. సో అటువంటి టైంలోని హౌసింగ్ సెక్టర్ కూడా ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటు మార్కెట్ రిలేటెడ్ గా అంటే కంపెనీస్ యొక్క గ్రోత్ రిలేటెడ్ గా అండ్ ప్రైవేట్ క్యాపెక్స్ రిలేటెడ్ గా ప్రెసెంట్ మనం ఏవైతే ఇష్యూస్ ఫేస్ చేస్తున్నామో అవన్నిటిని కూడా వీళ్ళు ఈ రిపోర్ట్ లోని మెన్షన్ చేయడం జరిగింది. ఒకవేళ మీలో ఎవరైనా ఈ రిపోర్ట్ రిలేటెడ్ గా ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్లయితే ఈ వీడియోని రిలీజ్ చేసే ముందు ఈ రిపోర్ట్ ని మన టెలిగ్రామ్ ఛానల్ లో షేర్ చేస్తాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు. అండ్ ఈసారి వీళ్ళు షేర్ చేసినటువంటి డేటా కొంత మార్కెట్ కి నెగిటివ్ గా ఉంది కదా, కంగారు పడిపోవాలంటే మీకు ఆల్రెడీ స్టార్టింగ్ లోనే షేర్ చేశాను కదా. ఓన్లీ షార్ట్ టర్మ్ లోనే ఈ ఇంపాక్ట్స్ అన్ని మనం చూస్తాం తప్ప లాంగ్ టర్మ్ లోని మన ఈక్విటీ మార్కెట్స్ ఎప్పుడు బెటర్ రిటర్న్స్ డెలివర్ చేస్తుంటాయి. సో లాంగ్ టర్మ్ స్ట్రాటజీతో ఎవరైతే మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారో వాళ్ళైతే పెద్దగా వరి అవ్వాల్సిన పని లేదు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ మార్కెట్ లో ఫర్దర్ అప్డేట్స్ లోకి వెళ్ళిపోయే ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరితో కూడా ఒక ఇంపార్టెంట్ థింగ్ మాట్లాడాలి. సో రీసెంట్గా కొంతమంది నా ఫ్రెండ్స్ని అయితే కలిసినప్పుడు అర్థమైంది ఏంటంటే వాళ్ళు చాలామంది మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ ఇటువంటి వాటిలోని ఇన్వెస్ట్ చేస్తున్నారు సెకండరీ ఇన్కమ్ కోసం. దట్ ఈస్ గుడ్. కాకపోతే వాళ్ళ ఫ్యామిలీని ఫైనాన్షియల్లీ సెక్యూర్ చేయడం ఏదైతే ఉందో దాన్ని అయితే ప్రతి ఒక్కరు కూడా ఇగ్నోర్ చేస్తున్నారు. మనం ఏదైతే ఈ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తామో దేనికోసం చేస్తాం? సెకండరీ ఇన్కమ్ కోసం కదా. అంటే మన రిటైర్మెంట్ టైంలో ఆ డబ్బులు ఉపయోగపడతాయని, లేదా పిల్లల ఎడ్యుకేషన్ టైంలో డబ్బులు ఉపయోగపడతాయని, వేరియస్ మన గోల్స్ ఉంటాయి కదా, ఆ గోల్స్ని అచీవ్ చేయడానికి ఆ డబ్బులు ఉపయోగపడతాయని చెప్పి సెకండరీ ఇన్కమ్ జనరేట్ చేయడానికి ప్రయత్నిస్తుంటాం కదా. మీలో చాలామంది ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా ఈక్విటీస్లోని. మీరు సేవ్ చేస్తున్నటువంటి డబ్బులు మీ ఆబ్సెన్స్లో మీ ఫ్యామిలీకి నిజంగా సరిపోతాయి అనుకుంటున్నారా? మీ ఆన్సర్ ఏదైతే ఉందో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అయినో మనం సేవ్ చేసేటువంటి డబ్బులు స్టిల్ మనం లేనప్పుడు మన ఫ్యామిలీకి అయితే కంప్లీట్గా వాళ్ళని ఫైనాన్షియలీ సెక్యూర్ చేయడానికి సరిపోవు. సో అందుకనే మ్యాండేటరీగా మన ఫ్యామిలీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ కోసం మనందరికీ కూడా టర్మ్ ఇన్సూరెన్స్ ఉండడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ఉందనుకోండి,
మనకి ఏదైనా జరిగితే అట్లీస్ట్ ఫ్యామిలీకి 1 కోటి రూపాయలు 2 కోట్లు ఎంతో కొంత డబ్బులు వస్తాయి కాబట్టి ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సెక్యూరిటీ అన్నది లభిస్తుంది. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే సెకండరీ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఇంపార్టెంటో ప్రతి ఒక్కరికి కూడా టర్మ్ ఇన్సూరెన్స్ ఉండడం అన్నది అంతకన్నా ఇంపార్టెంట్. సో ఎవరు కూడా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం పైన నెగ్లెక్ట్ అయితే చేయకండి. స్టిల్ మన ఇండియాలో చూసినట్లయితే 83% ఆఫ్ ది ఇండియన్స్కి టర్మ్ ఇన్సూరెన్స్ లేదు. కోవిడ్ ముందు సినారియో ఇస్ డిఫరెంట్. అప్పుడు మనం చూసినట్లయితే కొంచెం ఏజ్ పెరిగిన తర్వాత ఎవరైనా చనిపోయేవారు. బట్ కోవిడ్ తర్వాత చూసినట్లయితే అసలు లైఫ్ అన్నది అన్సర్టన్ అయిపోయింది కదా. ఈవెన్ యంగ్ పీపుల్ కూడా చాలా మంది వేరియస్ ప్రాబ్లమ్స్తో చనిపోతున్నారు. సో ఇటువంటి సినారియోలో ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఫ్యామిలీని ఫైనాన్షియలీ సెక్యూర్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్. మీకు ఇప్పటికీ కూడా టర్మ్ ఇన్సూరెన్స్ లేకపోతే వెంటనే టర్మ్ ఇన్సూరెన్స్ అన్నది తీసుకోండి. అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మనకు ఒక డౌట్ ఉంటుంది కదా, అంటే ఏ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే బెటర్ అన్న డౌట్స్ ఉంటాయి కదా. ఒకవేళ అటువంటి డౌట్స్ మీకు వచ్చినట్లయితే డీటోలోని మీకు కంఫర్టబుల్ టైం చూసి కాల్ బుక్ చేసుకున్నారనుకోండి, వాళ్ళ ఇన్సూరెన్స్ అడ్వైజర్ మీకు కాల్ చేసి మీకు టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ ఉన్నటువంటి అన్ని డౌట్స్ క్లియర్ చేస్తారు. ఆ డౌట్స్ క్లియర్ అయిన తర్వాత మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలంటే ప్రొసీడ్ అవ్వచ్చు, లేకపోతే లేదు. బట్ కానీ టర్మ్ ఇన్సూరెన్స్ ఉండడం అన్నది మ్యాండేటరీ. సో నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే టర్మ్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి. ఈ డీటో లింక్స్ ఈరోజు వీడియో యొక్క డిస్క్రిప్షన్లోను కింద కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఉంచుతా. మీ కంఫర్టబుల్ టైం చూసి కాల్ బుక్ చేసుకుని నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా టర్మ్ ఇన్సూరెన్స్ అన్నది తీసుకోండి. నెక్స్ట్ రైల్వే పిఎస్యూ కంపెనీ అయినటువంటి ఆర్వీఎన్ఎల్ వాళ్ళు ఈస్ట్ కోస్ట్ రైల్వే వాళ్ళ దగ్గర నుంచి ఒక LOA రిసీవ్ చేసుకున్నారు. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 400 crores. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు వాల్తేర్ డివిజన్ లోని వేరియస్ బ్రిడ్జెస్ రిలేటెడ్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. వీళ్ళకి కొత్తగా ఏదైతే LOA రిసీవ్ చేసుకున్నారో ఇది ఆర్వీఎన్ఎల్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జల్ జీవన్ మిషన్ గురించి మీకు అందరికీ ఐడియా ఉన్నది కదా. ఈ జల్ జీవన్ మిషన్ ని రీసెంట్ బడ్జెట్ లోని గవర్నమెంట్ ఎక్స్టెండ్ చేసింది కూడా. ఈ జల్ జీవన్ మిషన్ లో భాగంగా స్టీల్ పైప్స్ అండ్ ట్యూబ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి JTL ఇండస్ట్రీస్ వాళ్ళకి జమ్మూ హెల్త్ పబ్లిక్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఒక ఆర్డర్ రిసీవ్ చేసుకున్నారు. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 24 crores. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు 3000 మెట్రిక్ టన్స్ ఆఫ్ గాల్వనైజ్డ్ ఐరన్ పైప్స్ ని సప్లై చేయవలసి ఉన్నది. వీళ్ళకి కొత్తగా ఏదైతే ఈ జల్ జీవన్ మిషన్ లో భాగంగా ఆర్డర్ వచ్చిందో ఇది JTL ఇండస్ట్రీస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ లీడింగ్ రేటింగ్ ఏజెన్సీ అయినటువంటి ఇక్రా వాళ్ళ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ ఇక్రా వాళ్ళకి సెబీ దగ్గర నుంచి వార్నింగ్ లెటర్ అయితే రిసీవ్ చేసుకున్నారు. ఈ వార్నింగ్ లెటర్ రావడానికి రీజన్ ఏంటంటే సెబీ స్టాండర్డ్ కంప్లైన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని వీళ్ళు సరిగ్గా ఫాలో అవ్వట్లేదని చెప్పి సెబీ వీళ్ళకి ఇప్పుడు వార్నింగ్ లెటర్ ఇష్యూ చేయడం జరిగింది. ఫ్యూచర్ లో ఒకవేళ ఈ కంప్లైన్సెస్ ని వీళ్ళు సరిగ్గా ఫాలో అయినట్లయితే ఓకే, అలా కాకుండా ఫాలో అవ్వలేదు అనుకోండి వీళ్ళ పైన సెబీ యాక్షన్ కూడా తీసుకునేటువంటి అవకాశం ఉన్నది. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు వచ్చినటువంటి వార్నింగ్ లెటర్ వల్ల అయితే వీళ్ళపైన ఎటువంటి ఫైనాన్షియల్ ఇంపాక్ట్ లేదు, కానీ ఫ్యూచర్లోని వీళ్ళు ఈ కంప్లైన్సెస్ సరిగ్గా ఫాలో అయ్యేలాగా స్టెప్స్ అయితే తీసుకోవాల్సి ఉన్నది. నెక్స్ట్ ఇన్ఫో ఎడ్జ్ వాళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి ఫేస్ వాల్యూ 10 గా ఉన్న వీళ్ళ స్టాక్ ని ఫేస్ వాల్యూ 2 కి స్ప్లిట్ చేయడానికి అప్రూవ్ చేయడం జరిగింది. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ ఇన్ఫో ఎడ్జ్ యొక్క 1 షేర్ ఉంటుందో అవి 5 షేర్స్ గా మారబోతున్నాయి. ఇంకా ఈ స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్ గా వీళ్ళకి షేర్ హోల్డర్స్ అప్రూవల్ అది రావాల్సి ఉన్నది. వన్స్ ఈ అప్రూవల్ వచ్చిన తర్వాత వీళ్ళు స్టాక్ స్ప్లిట్ యొక్క రికార్డ్ డేట్ ని అనౌన్స్ చేస్తారు. ఇక్కడ 1 షేర్ 5 షేర్స్ గా మారుతుంది అంటే 4 షేర్స్ మనకి ఫ్రీగా వస్తాయని చాలా మంది అనుకోవచ్చు కదా, అంటే కొత్తగా మార్కెట్లోకి వచ్చిన వాళ్ళు అనుకోవచ్చు కదా. ఇక్కడ మనకి ఏది ఫ్రీగా రాదు. ఈ స్టాక్ ఏ రేషియోలో అయితే స్ప్లిట్ అవుతుందో అదే రేషియోలోని ఈ స్టాక్ ప్రైస్ కూడా అడ్జస్ట్ అయిపోతుంది అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చాట్ జీపీటీ అండ్ డీప్ సీక్ లాంటి AI టూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మన రెగ్యులర్ లైఫ్ లోని చాలా యూజ్ అవుతున్నాయి కదా. సో ఇవి యూజ్ అవుతున్నాయి కదా అని చెప్పి మనకి చెందిన ప్రతి ఒక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఈ AI లోని మనం షేర్ చేసాం అనుకోండి, డేటా సెక్యూరిటీ రిలేటెడ్ గా కూడా చాలా ప్రాబ్లమే క్రియేట్ అవ్వచ్చు కదా. సో అందుకని ఇప్పుడు దీని రిలేటెడ్ గా మన ఫైనాన్స్ మినిస్టర్ కూడా రెస్పాండ్ అవుతూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళలోని ఎవరైనా సరే అఫీషియల్ డివైజెస్ లోని చాట్ జీపీటీ అండ్ డీప్ సీక్ లాంటి AI టూల్స్ ని యూజ్ చేయకూడదని చెప్పి ఈ రోజు ఫైనాన్స్ మినిస్టర్ అడ్వైస్ చేసినట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. దానికి కారణం డేటా సెక్యూరిటీ అనేది ఉండదు కదా. ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ రిలేటెడ్ గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా AI టూల్స్ లోని యూజ్ చేసి ఆ డేటాని కనుక షేర్ చేశారనుకోండి, ఆ యాప్స్ మన ఇండియాకి చెందినవి కాదు కాబట్టి ఆ డేటా బయట కంట్రీస్ కి వెళ్తుంది కాబట్టి మన డేటాకి సెక్యూరిటీ అన్నది ఉండదు. సో అందుకనే ఈ యాప్స్ ని గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ అఫీషియల్ డివైజెస్ లో అయితే యూజ్ చేయొద్దని ఆవిడ అడ్వైస్ చేసినట్టుగా షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఫైనాన్స్ మినిస్టర్ కన్సర్న్ కూడా కరెక్టే, ఎందుకంటే గవర్నమెంట్ రిలేటెడ్ గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అదర్ కంట్రీస్ కి లీక్ అయినా అది మన కంట్రీ రిలేటెడ్ గానే నెగిటివ్ కాబట్టి ఈ యాప్స్ లోని గవర్నమెంట్ కి చెందిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయకపోవడమే బెటర్. ఈవెన్ మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఏది పడితే అది షేర్ చేయడం మంచిది కాదు. షేర్ చేసినట్లయితే ఫ్యూచర్ లో మనమే ప్రాబ్లం
ప్రాబ్లమ్ ని ఫేస్ చేసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఈ మార్చ్ లోని నిఫ్టీ 50 రీబ్యాలెన్సింగ్ లో భాగంగా ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి జొమాటో అండ్ అలాగే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ రెండు స్టాక్స్ ని కూడా నిఫ్టీ 50 లోని ఇంక్లూడ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి జిఎం ఫైనాన్షియల్స్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. వీటి రెండింటిని నిఫ్టీ 50 లోని ఇంక్లూడ్ చేసినట్లయితే నిఫ్టీ 50 నుంచి ఎఫ్ఎంసీజీ ప్లేయర్ అయినటువంటి బ్రిటానియా ఇండస్ట్రీస్ అండ్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ అయినటువంటి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఈ రెండు స్టాక్స్ ని కూడా ఎక్స్క్లూడ్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ రెండు స్టాక్స్ ని ఎక్స్క్లూడ్ చేయబోతున్నారు కదా, దీని ద్వారా ఈ ఇండెక్స్ ని ట్రాక్ చేసేటువంటి ఫండ్స్ ఈ స్టాక్స్ ని సెల్ చేసేటువంటి అవకాశం ఉన్నది కదా. దీనివల్ల దగ్గరగా $500 మిలియన్ వరకు కూడా ఈ స్టాక్స్ లోని మనకి మార్చ్ లో అవుట్ ఫ్లోస్ కనపడేటువంటి అవకాశం ఉన్నదని అండ్ ఇన్క్లూడ్ చేసినటువంటి ఈ జొమాటో అండ్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లోకి నియర్లీ $1.1 బిలియన్ వరకు కూడా ఇన్ఫ్లోస్ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ రీసెంట్ గా మన మార్కెట్ లోని బాగానే ఫాల్ చూసాం కదా. మార్కెట్ ఇంత కరెక్ట్ అయిన తర్వాత కూడా నిఫ్టీ స్టాక్స్ లోని 50% ఆఫ్ ది స్టాక్స్ ఇప్పటికీ కూడా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లోనే ట్రేడ్ అవుతున్నట్లుగా మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో మీరు ఇక్కడ స్టాక్స్ ని అబ్జర్వ్ చేసినట్లయితే భారత్ ఎలక్ట్రానిక్ స్టాక్ దాని 10-year యావరేజ్ పిఈ కన్నా కూడా ఇప్పటికీ కూడా ఎక్స్పెన్సివ్ గానే ట్రేడ్ అవుతున్నది. అండ్ దీంతో పాటుగా పవర్ గ్రిడ్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, టెక్ మహేంద్ర, బజాజ్ ఆటోతో పాటుగా మీకు ఇక్కడ కనపడుతున్నటువంటి రిమైనింగ్ అన్ని స్టాక్స్ కూడా వాటి 10 years యావరేజ్ పిఈ కన్నా కూడా ప్రెసెంట్ కొంత ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. సో ప్రెసెంట్ డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతున్నటువంటి స్టాక్స్ విషయంకి వచ్చేసరికి హిందుస్థాన్ యూనిలివర్ ఈ స్టాక్ దాని 10 years యావరేజ్ పిఈ కన్నా కూడా కొంత డిస్కౌంట్ లోనే ట్రేడ్ అవుతుంది. దీంతో పాటు ఏషియర్ మోటార్స్, సిప్లా, ఓఎన్జీసీ, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్, మారుతి, అపోలో హాస్పిటల్స్, డాక్టర్ రెడ్డిస్ అండ్ కోల్ ఇండియా లాంటి స్టాక్స్ అయితే వాటి 10 years యావరేజ్ పిఈ కన్నా కూడా డిస్కౌంట్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. సో ఈ పైన ఉన్నవన్నీ మార్కెట్ కరెక్ట్ అయిన తర్వాత కూడా స్టిల్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్నటువంటి స్టాక్స్ అయితే ఈ కిందవన్నీ కొంత డిస్కౌంట్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్నటువంటి స్టాక్స్. అదే బ్యాంక్స్ విషయంకి వచ్చేసరికి ఐసిఐసిఐ బ్యాంక్ దాని 10 years యావరేజ్ ప్రైస్ టు బుక్ వాల్యూ కన్నా కూడా ప్రెసెంట్ కొంత ఎక్స్పెన్సివ్ లోనే ట్రేడ్ అవుతున్నది. అండ్ రిమైనింగ్ ఏ బ్యాంక్స్ ఎలా ట్రేడ్ అవుతున్నాయి అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. నెక్స్ట్ ఫార్మా స్టాక్స్ రిలేటెడ్ గా పాజిటివ్ న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, డొనాల్డ్ ట్రంప్ గారు చైనా పైన ఏవైతే టారిఫ్స్ ని విధిస్తున్నారో ఈ టారిఫ్స్ ని విధించడం వల్ల మన ఇండియన్ ఫార్మా కంపెనీస్ బెనిఫిట్ పొందబోతున్నట్లుగా. సో ఇప్పుడు యుఎస్ అయితే చైనాకి చెందినటువంటి వేరియస్ ఫార్మా కంపెనీస్ పైన ఈ టారిఫ్స్ అయితే విధించిందని, దీంతో యుఎస్ లోని ఈ ఫార్మాసిటికల్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా షార్టేజ్ ఏర్పడడంతో ప్రైస్లు అయితే పెరుగుతున్నాయి. సో ఆ షార్టేజ్ ని తగ్గించుకునేందుకు గాను యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు మన ఇండియాకి చెందినటువంటి వేరియస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ కి యుఎస్ ఎఫ్డిఏ క్లియరెన్స్ అయితే ఫాస్ట్ గా ఇస్తున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. సో ఒకవేళ చైనా ఫార్మా కంపెనీస్ పైన యుఎస్ టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో అవి మరి కొన్నాళ్ళు కనుక కంటిన్యూ చేసినట్లయితే దానివల్ల మన ఇండియన్ ఫార్మా కంపెనీస్ అయితే బెనిఫిట్ పొందనున్నాయి. అండ్ ఓవరాల్ గా ఈ ఫార్మా కంపెనీస్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే ప్రెసెంట్ ఫార్మా స్టాక్స్ అయితే అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. అండ్ ఈ ఫార్మా సెక్టర్ రిలేటెడ్ గా మేము పాజిటివ్ గా ఉన్నామని చెప్పి చాలా రోజుల నుంచి కంటిన్యూస్ గా షేర్ చేసుకుంటూ వస్తున్నాం కదా. అండ్ దీని రిలేటెడ్ గా ఈ ఫార్మా సెక్టర్ లోని ఎక్స్పర్ట్ అయినటువంటి ఆదిత్య కీమ్కా గారిని తీసుకొచ్చి మన ఛానల్ లోని ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది 2 weeks బిఫోరే. ఒకసారి ఆ వీడియోని మీరు వాచ్ చేయడానికి ప్రయత్నించండి. ఆ వీడియోలోని ఆయన ఫార్మా సెక్టర్ రిలేటెడ్ గా అండ్ ఈ ఫార్మా సెక్టర్ లో ఉన్నటువంటి వేరియస్ కంపెనీస్ రిలేటెడ్ గా ఆయన వ్యూ అయితే క్లియర్ గా షేర్ చేయడం జరిగింది. ఈ వీడియోని మీ ఫ్రీ టైమ్ లో చూసినట్లయితే ఈ సెక్టర్ అండ్ స్టాక్స్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీ గురించి మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ ఈ వీడియోని ఈ రోజు డైలీ మనీష్ యొక్క ఎండ్ కార్డ్ లో ఉంచుతాను, మీ ఫ్రీ టైమ్ లోని మిస్ అవ్వకుండా చూడండి. నెక్స్ట్ డిజిటల్ టెక్నాలజీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి డేటా మెటిక్స్ వాళ్ళకి పూణే మెట్రో రైల్ ప్రాజెక్ట్ నుంచి ఒక కాంట్రాక్ట్ అయితే విన్ అయ్యారు. దీనిలో భాగంగా వీళ్ళు పూణే మెట్రో లైన్ 3 లో ఉన్నటువంటి 23 స్టేషన్స్ కి ఏఎఫ్సి సిస్టమ్ అంటే ఆటోమేటివ్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ ని డిజైన్ చేయడంతో పాటు డిప్లాయ్ చేయవలసి ఉన్నది. దీంతో ఈ పూణే మెట్రో లైన్ 3 ప్రాజెక్ట్ అయితే వీళ్ళు కంప్లీట్ గా మోడర్నైజ్ చేయబోతున్నట్టుగా. సో ఇక పైన ఈ మెట్రోలోని ట్రావెల్ చేసేటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓపెన్ లూప్ కాంటాక్ట్లెస్ కార్డ్స్ అండ్ క్యూఆర్ బేస్డ్ టికెటింగ్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్నారో ఇది డేటా మెటిక్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ సెయింట్ వాళ్ళు మిక్వేర్ నావిగేషన్స్ అనేటువంటి కంపెనీతోని ఒక ఎంఓయూ సైన్ చేయడం జరిగింది. ఈ మిక్వేర్ నావిగేషన్స్ అనేటువంటి కంపెనీ నావిగేషన్ అండ్ మొబిలిటీ సర్వీసెస్ ని ఆఫర్ చేయడంలోని లీడర్. నౌ ఈ కంపెనీతోని పార్ట్నర్షిప్ లో భాగంగా వీళ్ళిద్దరికి వీళ్ళకున్నటువంటి ఎక్స్పర్టీస్ ని యూజ్ చేయడం ద్వారా మోడర్న్ ట్రాన్స్పోర్టేషన్ ఈకో సిస్టమ్ రిలేటెడ్ గా వేరియస్ సొల్యూషన్స్ అయితే ఆఫర్ చేస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి నీడ్స్ అన్నిటిని కూడా వీళ్ళు ఫుల్ఫిల్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో ఈ న్యూ కొలాబరేషన్ ద్వారా వీళ్ళ క్లయింట్స్ కి అయితే వీళ్ళు ఎడిషనల్ సర్వీసెస్ ని ఆఫర్ చేసేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఇది లాంగ్ టర్మ్ లోని సెయింట్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి క్యాప్లిన్ పాయింట్ వాళ్ళకి క్యాప్లిన్ స్టెరైల్స్ లిమిటెడ్ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది. ఈ సబ్సిడరీ కంపెనీకి చెందినటువంటి ప్రొకైనమైడ్ హైడ్రోక్లోరైడ్ ఇంజెక్షన్ కి యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి వీళ్ళకి అప్రూవల్ వచ్చినట్లుగా షేర్ చేస్తున్నారు. అండ్ ఈ ఇంజెక్షన్
ఇంజెక్షన్ ని అబ్నార్మల్ హార్ట్ రిథమ్ ట్రీట్మెంట్ లో భాగంగా యూజ్ చేస్తారని అండ్ 2024 డిసెంబర్ 12 మంత్స్ ఎండింగ్ నాటికి యుఎస్ లోని వీటి యొక్క యాన్యువల్ సేల్స్ $20 మిలియన్ గా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళ న్యూ ఇంజెక్షన్ కి యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి ఇప్పుడు అప్రూవల్ వచ్చింది కాబట్టి దీని ద్వారా వీళ్ళకి అడిషనల్ సేల్స్ జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. సో ఇది క్యాప్లిన్ పాయింట్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ జేఎన్కే బ్యాంక్ రిలేటెడ్ గా బిగ్ నెగటివ్ అప్డేట్ ఉన్నది. ఈ జేఎన్కే బ్యాంక్ వాళ్ళు జిఎస్టీ కమిషన్ దగ్గర నుంచి దగ్గరగా 16,000 కోట్ల జిఎస్టీ డిమాండ్ నోటీస్ ని రిసీవ్ చేసుకోవడం జరిగింది. దీనిలోని 8,130 crores జిఎస్టీ లైబిలిటీ ఉన్నట్లయితే మరొక 8,130 crores దానిపైన వీళ్ళకి పెనాల్టీని అయితే విధించారు. సో 16,000 కోట్లు అంటే చిన్న అమౌంట్ కాదు కదా, ఇట్స్ ఎ బిగ్ అమౌంట్. సో దీని రిలేటెడ్ గా అయితే బ్యాంక్ వాళ్ళు రెస్పాండ్ అవుతూ దీనికి అగెనిస్ట్ గా లీగల్ యాక్షన్ అది తీసుకోవడానికి వీళ్ళైతే ఉన్న స్టెప్స్ అన్ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నామని, ప్రెసెంట్ అయితే దీని వల్ల వీళ్ళపైన ఎటువంటి ఫైనాన్షియల్ ఇంపాక్ట్ ఉండదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు రిసీవ్ చేసుకుని ఈ జిఎస్టీ డిమాండ్ నోటీస్ కి అగెనిస్ట్ గా వీళ్ళు అపీల్ అయితే చేసుకుంటారు కదా, ఫైనల్ వర్డిక్ట్ ఏం వస్తుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ ఆయిల్ అండ్ గ్యాస్ తో పాటు వాటర్ సెక్టర్ లోని వాళ్ళ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేసేటువంటి వెల్స్పన్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన వెల్స్పన్ మిచిగాన్ ఇంజనీర్స్ లిమిటెడ్ వాళ్ళకి బ్రిహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 290 crores. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ముంబైలోని మోగ్రా స్టామ్ వాటర్ పంపింగ్ స్టేషన్ ని వీళ్ళు డెవలప్ చేయడంతో పాటు 7 years పాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేయవలసి ఉన్నది. సో వీళ్ళు కొత్తగా విన్ అయినటువంటి కాంట్రాక్ట్ ని వెల్స్పన్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ టాటా మోటార్స్ వల్ల యుఎస్ జేఎల్ఆర్ సేల్స్ నెంబర్స్ అయితే వచ్చాయి. యుఎస్ లోని వీళ్ళ ల్యాండ్ రోవర్ రీటైల్ సేల్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 70% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే మంత్ ఆన్ మంత్ లోని 10% డ్రాప్ కనిపిస్తుంది. బట్ జాగ్వార్ సేల్స్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లోని 14% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ దీంతో పాటుగా వీళ్ళ యూకే జేఎల్ఆర్ సేల్స్ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ జనవరి మంత్ లోని వీళ్ళు యూకే లోని 6,010 యూనిట్స్ ని సేల్ చేసినట్లయితే ఈ జనవరిలోని 5,872 యూనిట్స్ ని సేల్ చేశారు. సో లాస్ట్ ఇయర్ జనవరితో కంపేర్ చేస్తే ఈ జనవరిలోని వీళ్ళ యూకే జేఎల్ఆర్ సేల్స్ నెంబర్స్ లో అయితే డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ సిమెంట్ స్టాక్స్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ కనిపిస్తుంది. ఎస్ సెక్యూరిటీస్ వాళ్ళ ఛానల్ చెక్స్ ప్రకారం వేరియస్ రీజియన్స్ లోని ఈ సిమెంట్ కంపెనీస్ అయితే ప్రైస్ హైక్ తీసుకున్నట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ముందుగా వెస్టర్న్ రీజియన్ లోని వీళ్ళు పెర్ బ్యాగ్ 5 to 7 రూపీస్ వరకు ప్రైస్ హైక్ తీసుకున్నారని, అండ్ ఈస్టర్న్ రీజియన్ లోని పెర్ బ్యాగ్ 10 రూపీస్ వరకు ప్రైస్ హైక్ తీసుకున్నట్లయితే సెంట్రల్ రీజియన్ లోని పెర్ బ్యాగ్ 30 రూపీస్ వరకు ప్రైస్ హైక్ తీసుకున్నట్లుగా అప్డేట్ చేస్తున్నారు. బట్ ఏపీ, తెలంగాణ అండ్ కర్ణాటకలో అయితే వీళ్ళు ఇప్పటి వరకు ఎటువంటి ప్రైస్ హైక్ తీసుకోలేదు. చూడాలి ఈ స్టేట్స్ లో కూడా వీళ్ళు త్వరలో ఏదైనా ప్రైస్ హైక్ తీసుకుంటారేమో. సో ఓవరాల్ గా వేరియస్ రీజన్ లో ఏదైతే ఈ ప్రైస్ హైక్ చేశారో ఇది సిమెంట్ కంపెనీస్ రిలేటెడ్ గా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ అయితే కనిపిస్తున్నది. ఈ రోజు ఢిల్లీలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఈ ఎలక్షన్స్ అయిపోగానే ఢిల్లీలోని సిఎన్జి ప్రైస్లు అయితే పెంచేటువంటి అవకాశం ఉన్నట్లుగా సిఎల్ఎస్ఏ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. ఒకవేళ సిఎన్జి ప్రైస్లు కనుక వెంటనే పెంచినట్లయితే ఢిల్లీలోని మెయిన్లీ వాళ్ళ బిజినెస్ ఆపరేట్ చేసేటువంటి ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ వాళ్ళు దీని వలన బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ డిఫెన్స్ సెక్టర్ లో వాళ్ళ సర్వీసెస్ ను ఆఫర్ చేసేటువంటి అపోలో మైక్రో సిస్టమ్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 62.5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 58.1% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 83% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో స్లైట్ గా డ్రాప్ కనపడుతుంది, కానీ ప్యాట్ మార్జిన్స్ లో అయితే డీసెంట్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది, కానీ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎక్స్పెన్సెస్ తగ్గడంతో సీక్వెన్షియల్ బేసిస్ లో కూడా వీళ్ళ ఎబిటాలోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 15 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని వీళ్ళు 18 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ గ్రోత్ కి సపోర్ట్ చేసినటువంటి గవర్నమెంట్ పాలసీస్ అండ్ రిఫార్మ్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ వీళ్ళకి హైదరాబాద్ లోని 3,50,000 స్క్వేర్ ఫీట్ ఏరియాలో రాబోతున్నటువంటి అప్కమింగ్ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ అప్డేట్ ని కూడా వీళ్ళు రిలీజ్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళ నెంబర్స్ అయితే బాగానే ఉన్నాయి. అండ్ డిఫెన్స్ సెక్టర్ లో కనపడుతున్నటువంటి ఆపర్చునిటీ ఏదైతే ఉన్నదో ఆ ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను వీళ్ళ కెపాసిటీస్ కూడా ఎక్స్పాండ్ చేస్తున్నారు, కాబట్టి ఇది అపోలో మైక్రో సిస్టమ్స్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ టోటల్ ఏపీఈలోని 26% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే గ్రాస్ రిటర్న్ ప్రీమియం లోని 14% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ రెన్యువల్ ప్రీమియం లోని 12% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ వాల్యూ ఆఫ్ న్యూ బిజినెస్ లోని 9% గ్రోత్ డెలివర్ చేశారు, కానీ న్యూ బిజినెస్ మార్జిన్స్ లో మాత్రం 336 బేసిస్ పాయింట్స్ డ్రాప్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ ఏఎం లో కూడా లాస్ట్ ఇయర్ ఫస్ట్ 9 months తో కంపేర్ చేస్తే ఇయర్ ఫస్ట్ 9 months లోని 20% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ న్యూ బిజినెస్ సమ్ ఇష్యూడ్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో 34% గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే నెంబర్స్ అయితే
డీసెంట్ గానే ఉన్నాయి. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ యాక్సెస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ సబ్సిడరీ కంపెనీ ఉన్నది కదా, దీని ఐపీఓ రోడ్ మ్యాప్ రిలేటెడ్ గా వీళ్ళ బోర్డు అయితే అప్రూవ్ చేయడం జరిగింది. సో త్వరలోని ఐపీఓ ప్రాసెస్ అయితే వీళ్ళు స్టార్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ జేబీ కెమికల్స్ అండ్ ఫార్మాసిటికల్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 14% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో కూడా 14% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 22% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలోనూ డ్రాప్ కనిపిస్తుంది, ఈవెన్ ప్యాట్ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది. దానికి రీజన్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే కాదు, లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా మీరు సెప్టెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని డిసెంబర్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ లోను ప్యాట్ లోను డ్రాప్ కనిపిస్తుంది. దాని బిఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా మీరు సిమిలర్ సినారియోనే అబ్జర్వ్ చేయొచ్చు. సో వీళ్ళపైన ఈ సీజనల్ ఇంపాక్ట్ ఉన్నది కాబట్టి మనం సెప్టెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని డిసెంబర్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు. బట్ ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ నెంబర్స్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ రిజల్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేస్తూ సిడిఎంఓ బిజినెస్ లోని వేరియస్ న్యూ ప్రాజెక్ట్స్ లోని వీళ్ళ అడ్వాన్స్మెంట్స్ అయితే తీసుకొస్తున్నామని, దీంతో నియర్ టు మీడియం టర్మ్ లోని వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ చూసేటువంటి అవకాశం ఉన్నట్లుగా, దీంతో పాటుగా ఇంటర్నేషనల్ బిజినెస్ లోని వీళ్ళకి మంచి పైప్ లైన్ కూడా కనిపిస్తున్నదని, దీంతో వీళ్ళ గ్రోత్ అయితే కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆజాద్ ఇంజనీరింగ్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 35% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 30.8% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 41% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. నెక్స్ట్ అరవింద్ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో 116% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఆపరేటింగ్ ఎబిటాలోని 46.5% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 44% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 45 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 46.52 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఇక్కడ సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తున్నా ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎక్స్పెన్సెస్ తగ్గడంతో బాటమ్ లైన్ లోని స్లైట్ గా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఈ రిజల్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేస్తూ వీళ్ళ దగ్గర ప్రెసెంట్ 550 crores వర్త్ టోటల్ ఆర్డర్ బుక్ ఉన్నదని, అండ్ లార్జ్ ఇన్స్టిట్యూషనల్ ఆర్డర్స్ ని ఎగ్జిక్యూట్ చేయడం పైన వీళ్ళు ఫర్దర్ గా ఫోకస్ చేయబోతున్నట్టుగా కూడా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో అరవింద్ ఫ్యాషన్స్ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ టైటాన్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. వీళ్ళ టోటల్ ఇన్కమ్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 1053 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 704 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 1047 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేసిన, ప్యాట్ లోనైతే డ్రాప్ కనిపిస్తుంది కదా. దానికి రీజన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఇన్వెంటరీ బాగా పెరిగింది. ఇన్వెంటరీ పెరగడంతో పాటు రిమైనింగ్ ఎక్స్పెన్సెస్ కూడా పెరగడంతో వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ అనేవి పెరిగిపోయాయి. దాని వల్లనే మనకి ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ టాప్ లైన్ లో గ్రోత్ డెలివర్ చేసిన, బాటమ్ లైన్ లోని స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ జ్యువెలరీ సెగ్మెంట్ రెవెన్యూస్ లోను, వాచెస్ అండ్ వేరబుల్ సెగ్మెంట్ రెవెన్యూస్ లోను, అండ్ ఐ కేర్ సెగ్మెంట్ రెవెన్యూస్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎమర్జింగ్ బిజినెస్ రెవెన్యూస్ లోని జస్ట్ 5.4% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే కార్పొరేట్ రెవెన్యూస్ లోని 9.9% డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ మేదాంత అదే గ్లోబల్ హెల్త్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 12.8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లోని 1.4% డ్రాప్ కనిపిస్తుంది. బట్ ఎబిటాలో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 15.6% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 9.2% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఎక్స్పెన్సెస్ తగ్గడంతో వీళ్ళ బాటమ్ లైన్ లో అయితే మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. అండ్ హాస్పిటల్స్ నెంబర్ చూసేటప్పుడు వాళ్ళ ఆపరేటింగ్ మెట్రిక్స్ కూడా చూడడం చాలా ఇంపార్టెంట్. వీళ్ళ ఆక్యుపైడ్ బెడ్ డేస్ లోని 10% ఈ క్వార్టర్ లో గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఆర్పాబ్ అంటే యావరేజ్ రెవెన్యూ పర్ ఆక్యుపైడ్ బెడ్ నెంబర్ లోని 1% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ యావరేజ్ లెంత్ ఆఫ్ స్టే లో మాత్రం 2% డ్రాప్ కనపడుతున్నట్లయితే పేషెంట్ ఫుట్ ఫాల్ లోనైతే మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని మేదాంత వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. అండ్ ఈ హాస్పిటల్ సెక్టర్ లో కనపడుతున్నటువంటి ఆపర్చునిటీతోని నెక్స్ట్ 5 years లోను మేదాంత వాళ్ళు 3000 crores వరకు ఇన్వెస్ట్ చేయడం ద్వారా 2900 బెడ్స్ అయితే యాడ్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయ్యాక స్విగ్గీ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ టాప్ లైన్ లో అయితే వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కానీ ఈ
ఈ క్వార్టర్ లోని వీళ్ళ పర్చేస్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్ ఎక్స్పెన్సెస్ పెరగడంతో పాటుగా ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ అండ్ డెలివరీ అండ్ రిలేటెడ్ చార్జెస్ కూడా బాగా పెరగడం వలన వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ అనేవి పెరిగిపోయాయి. ఈ ఎక్స్పెన్సెస్ పెరగడంతోనే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ లాస్ కూడా పెరిగింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని తంగమాయిల్ జ్యువెలర్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ ఇన్కమ్ లోని చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు, కానీ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ ఆపరేటింగ్ ఇన్కమ్ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 28 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళ ఎక్స్పెన్సెస్ బాగా ఎక్కువ ఉండడం వలన ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 17 crores లాస్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 48 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. సో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ బాటమ్ లైన్ లోని చాలా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఈవెన్ ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ టాప్ లైన్ లో కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో తంగమాయిల్ జ్యువెలర్స్ వాళ్ళ నెంబర్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ అబౌట్ 510 crores వర్త్ రైట్స్ ఇష్యూని కూడా అప్రూవ్ చేయడం జరిగింది. ఈ రైట్స్ ఇష్యూలోని వీళ్ళు ఈచ్ షేర్ ని 1400 రూపీస్ కి ఇష్యూ చేయనున్నారు. ప్రెసెంట్ మార్కెట్ లోని ఈ స్టాక్ అరౌండ్ 2000 రూపీస్ ఆర్లోనైతే ట్రేడ్ అవుతుంది. అండ్ ఈ రైట్స్ ఇష్యూ యొక్క రికార్డ్ డేట్ February 11th. సో మీలో ఎవరైనా ఈ రైట్స్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే February 11th నాటికల్లా మీ డిమాట్ అకౌంట్ లోని ఈ షేర్స్ క్రెడిట్ అయి ఉండాలి. అండ్ ఈ రైట్స్ ఇష్యూ February 21st రోజున ఓపెన్ అయ్యి March 4th రోజున క్లోజ్ అవుతుంది. అండ్ దీనిలోని రైట్స్ ఎంటైటిల్మెంట్ రేషియో రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ తంగమాయిల్ జ్యువెలర్స్ యొక్క 15 షేర్స్ ఉంటాయో వాళ్ళు 2 షేర్స్ కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎయిర్ కూలర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేసేటువంటి సింఫనీ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళు కొంత వీక్ నెంబర్స్ ని డెలివర్ చేశారు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోను ప్రీవియస్ క్వార్టర్ లోను వీళ్ళు ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని వీళ్ళు 10 crores లాస్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే కొంత వీక్ గానే ఉన్నాయి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో తెగా ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 35 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 7 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 54 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. కమింగ్ టు సెగ్మెంట్ వైస్ పెర్ఫార్మెన్స్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ కన్స్యూమబుల్ సెగ్మెంట్ రెవెన్యూస్ లోను ప్రాఫిట్ లోను చాలా మంచి గ్రోత్ అయితే డెలివర్ చేశారు. ఈ సెగ్మెంట్ లోని ఇంత మంచి పెర్ఫార్మెన్స్ డెలివర్ చేయడంతోనే వీళ్ళ ఓవరాల్ నెంబర్స్ లోని మంచి గ్రోత్ కనిపిస్తుంది. నెక్స్ట్ జైడస్ లైఫ్ సైన్సెస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ ఇన్కమ్ లో 17% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లోని జస్ట్ 0.6% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఎబిటా లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 25% పైన గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 5% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ప్యాట్ ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ప్యాట్ లో 29.6% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లోని వీళ్ళ ప్యాట్ లోని 12.3% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఇక్కడ రెవెన్యూస్ లోను ఎబిటా లోను ఎటువంటి గ్రోత్ డెలివర్ చేయకపోయినా ప్యాట్ లో గ్రోత్ కనిపిస్తుంది కదా. దానికి రీజన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ 51% పైనే తగ్గాయి. ఈ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ ఇంతలా తగ్గడంతోనే మనకి వీళ్ళ బాటమ్ లైన్ లోని ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు, కానీ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ నెంబర్స్ లో పెద్దగా గ్రోత్ కనపట్లేదు. నెక్స్ట్ అబౌట్ ఇండియా వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 310 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 358 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 360 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని అబౌట్ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ ఇన్ఫో ఎడ్జ్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ టాప్ లైన్ లో వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 119 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 84 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 288 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. నెక్స్ట్ రీసెంట్ గా ఐపీఓకి వచ్చి లిస్ట్ అయినటువంటి జింకా లాజిస్టిక్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ టాప్ లైన్ లో వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ బాటమ్ లైన్ లోని వీళ్ళు లాస్ పోస్ట్ చేశారు, కానీ మీరు ఇక్కడ చూడొచ్చు వీళ్ళకి ఎక్సెప్షనల్ ఐటమ్స్ రూపంలోని అమౌంట్ అయితే డెబిట్ అయింది. ఈ ఎక్సెప్షనల్ ఐటమ్స్ లేకపోయి ఉంటే వీళ్ళు ఈ క్వార్టర్ లోనైతే ప్రాఫిట్ పోస్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ ని మనం కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ బాటమ్ లైన్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. అండ్ ఈరోజు డైలీ మనీ షోని క్లోజ్ చేసే ముందు ఇందాక మనం టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా మాట్లాడుకున్నాం కదా. సో మీలో ఎవరైనా టర్మ్ ఇన్సూరెన్స్ ఇప్పటికీ తీసుకోకపోతే డీటెయిల్ లింక్స్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి ఉంచుతాను. ఆ
లింక్ మీద క్లిక్ చేసి కాల్ బుక్ చేసుకుని వెంటనే టర్మ్ ఇన్సూరెన్స్ అయితే ఇగ్నోర్ చేయకుండా తీసుకోండి. అండ్ ఈరోజు వీడియోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.